తల్లిదండ్రుల మాట విని పాడైన పిల్లలు ఎక్కడా కూడా ఎలాగా లేరో, ఈరోజు ప్రభువు చెబుతున్నటువంటి కొన్ని మాటలు, ఆయన మనకు తండ్రిగా ఉంటూ మరి తల్లిగా సంఘము యెరూషలేము తల్లిగా ఉంటూ, యెరూషలేములో ఏముంది? సంఘము ఉంది. తల్లిని సంఘముతో పోల్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తల్లిదండ్రుల మాట విన్న పిల్లలు ఎక్కడ పాడైపోయినట్టుగా, ఎక్కడ దారి తప్పినట్టుగా ఏ విధముగా అయితే లేదో, తల్లి తండ్రి సంఘము మనకు తల్లిగా ఉంటూ, తండ్రిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తండ్రిగా ఉంటూ, ఈ తల్లిదండ్రుల మాట ఎవరైతే విని ఉన్నారో వారు ఎక్కడా కూడా పాడైనట్టుగా కానీ, ఎక్కడా కూడా వారు నశించిపోయినట్టుగా కానీ ఎక్కడా ఏ విధమైన దాఖలాలు లేవు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనము దీవించబడాలి అంటే తల్లిదండ్రుల మాట వినువారముగా ఉండాలి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. అయితే ఈ లోకానుసారముగా, ఈ లోకములో ఉన్న మన తల్లిదండ్రుల మాట మనం వినినప్పుడు ఈ లోకానుసారముగా మనము క్షేమముగా ఉంటాము. కానీ సృష్టికర్త, సర్వాధికారి, సర్వోన్నతుడు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి ఆ ప్రభువు మాట మనం వినినప్పుడు ఇక్కడ మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ఈ లోకములోనే కాదు, మనం ఎక్కడ ఉన్నా కూడా క్షేమముగా ఉండగలుగుతాము అన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి. భక్తుడైనటువంటి దావీదు అంటాడు కదా, నేను గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరిస్తుంది అంటున్నాడు. గాఢాంధకారపు లోయ, చీకటి లోయ, కంటికి కన్ను పొడుచుకున్న కనపడినటువంటి భయంకరమైనటువంటి లోయ, దారి తెలియదు, గమ్యం ఏమిటో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఎక్కడ ఏ ప్రమాదం ఉందో తెలియదు. అయినప్పటికీ కూడా నేను అలాంటి స్థితిలో ఉన్నా కూడా నేను భయపడను, నేను ధైర్యంగా ఉంటాను అంటున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేనిని బట్టి అంటే ఆ ధైర్యము, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరిస్తుంది, నన్ను నడిపిస్తుంది అంటున్నాడు. ఏమిటా దుడ్డు కర్ర, ఏమిటా దండము అంటే దేవుని యొక్క ఆజ్ఞ. హల్లెలూయా. దేవుని యొక్క ఆజ్ఞ. చూడండి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనము నుండి ఒక 3 వచనాలు చూడండి. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. చాలమ్మా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటిగా తల్లిదండ్రుల మాట పిల్లలు వినువారై ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు చెప్పే కంప్లైంట్ ఏమిటంటే, మా పిల్లలు మా మాట వినడం లేదండి అంటున్నారు. ఎక్కువ శాతం ఈ కంప్లైంటే వస్తుంది. ఏమనంటే, మా పిల్లలు మా మాట వినడం లేదు అంటున్నారు, వినడం లేదు. ఇదే కంప్లైంట్ ఏ ఇంట్లో చూసినా సరే. మా ఇంట్లో మా పిల్లలు పూర్తిగా మా మాట వింటారు అని ఎంతమంది అంటున్నారు ఇక్కడ? మా పిల్లలు పూర్తిగా మా మాట వింటారండి అన్నవారు ఎవరు చేతులు ఎత్తట్లేదు. అమ్మ, మీరు ఒక్కళ్ళే చేతులు ఎత్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, పిల్లలు మాట వినని స్థితిలో ఉన్నారు. ఏ పిల్లలు కూడా సరిగా మాట వినడం లేదు. అర్థమవుతుందండి? అయితే మాట వినకపోతే అది మరీ శృతి మించితే ఎంతటి ఘోరమైన శిక్షను విధించమంటున్నాడో దేవుడు తెలుసా మీకు? మాట వినని పిల్లలు అంటే త్రాగుబోతులు, తిండిబోతులు, తిరుగుబోతులు అయిపోతే ఆ పిల్లలని ఏ విధంగా శిక్షించమంటున్నాడో దేవుడు మనం వింటే అసలు చాలా బాధ కలుగుద్ది. అంతటి భయంకరమైనటువంటి శిక్ష విధించమంటున్నాడు. చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయం
18వ వచనం నుండి. 21:18 ద్వితీయోపదేశ కాండము. ఒకని కుమారుడు మొండివాడై తిరుగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వెనకయుండి, పిల్లలారా బాగా వినండి. నేను ప్రత్యేకంగా ఈ సమయంలో పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే, ఇది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుడు మాట వినని పిల్లలను ఏ విధంగా ఎంతటి భయంకరమైనటువంటి శిక్షకు అప్పగిస్తున్నాడో మీరు ఇక్కడ గమనించండి. ఎందుకంటే చాలామంది చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. ఎవడి తలరాత వాడిది, ఎవడి చావు వాడు చేస్తాడులే అంటూ ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ వదిలేస్తుంటారు. కానీ దేవుడైతే అసలు అలా చెప్పట్లేదు. చాలా చాలా భయంకరమైనటువంటి శిక్షకు అప్పగిస్తున్నాడు. చూడండి, చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఒకని కుమారుడు మొండివాడై తిరుగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వెనకయుండి, వారు అతనిని శిక్షించిన తర్వాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతనిని తీసుకొని వచ్చి, మాకు చూడండి, వాడిని శిక్షించిన తర్వాతయును అంటున్నాడు. అంటే ఈ రోజుల్లో శిక్షించడం అంటే మా పిల్లవాడు మా మాట వినట్లేదండి అని కేసు పెట్టిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. తెలుసా మీకు? స్టేషన్లో కేసు పెట్టి వాడికి కాస్త 4 తగిలించి బుద్ధి చెప్పండి అని ప్రాధేయపడి అడిగిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అట్లా శిక్షించిన తర్వాత కూడా వాడు లోబడకపోతే ఇంకా వాడిని మరణానికి అప్పగించండి, మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పి ప్రభు తీర్పు తీరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే అట్లాంటి మాట వినని పిల్లల చేత జీవితాంతము చస్తూ బ్రతికే కంటే వారిని చంపి మీరు క్షేమంగా ఉండండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇదేంటండి, దేవుడు ఇలాంటి కఠినమైన శిక్ష విధిస్తున్నాడా అంటే అవును. మాట వినని పిల్లలు వారు అనేక మంది జీవితాలను పాడు చేయవారుగా ఉంటారు కనుక అట్లాంటి వారిని తొలగించమంటున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చూడండి, అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతనిని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును, చూసారా ఏం పోయిందంట? అప్పుడు చావగొట్టిన తర్వాత ఏం పోయిందంట? చెడుతనం పోయిందంట. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు, అప్పుడు ఇశ్రాయేలీయులందరూ విని భయపడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా? అంటే తల్లిదండ్రుల మాట వినడము అనేది చాలా అవసరం. పిల్లలైనటువంటి వారు ఖచ్చితముగా మీ తల్లిదండ్రుల మాట మీరు విని తీరాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది ఈ లోకానుసారముగా దేవుడు ఈ లోకములో ఉన్నంత మటుకు మనకి ఖచ్చితంగా నేర్పిస్తున్నటువంటి విధి విధానం. ప్రతి ఇంట్లో ఉన్న పిల్లలందరూ కూడా తల్లిదండ్రుల మాట వినాలి. ఎందుకు వినాలి అంటే తల్లిదండ్రులు నీ శ్రేయస్సు కోసం చెప్తారు, నీకు మేలైన విషయాన్ని చెప్తారు. నువ్వు బాగుపడాలని, నువ్వు ఆశీర్వదించబడాలని, నువ్వు అభివృద్ధి చెందాలని, నీకెక్కడ ఏ కష్టము నష్టము రాకూడదని, వారు జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, వాళ్ళు తిన్న దెబ్బలు నువ్వు తినకూడదని, వాళ్ళు పడిన తిప్పలు నువ్వు పడకూడదని నీకోసం ఎంతగానో వారు ఎన్నో రకాలుగా బుజ్జగించి లాలించి చెబుతూ ఉంటారు. చెప్పినప్పుడు ఖచ్చితంగా నీవు నీ తల్లిదండ్రుల మాట వినువానిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా ఈరోజు చెప్పేటటువంటి మాట ఏమిటంటే, తల్లిదండ్రుల మాట ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా విని తీరాలి. ఎవరైతే వింటారో వారు ప్రయోజకులయ్యారు. ఈరోజు గొప్పవారిగా ఉన్నవారిని మీరు గమనించినట్లయితే, ప్రయోజకులైన వారిని మీరు గమనించినట్లయితే వారు ఖచ్చితంగా వారి తల్లిదండ్రుల మాట వినువారై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఒక వ్యక్తిని మీరు మాట్లాడితే, ఆ వ్యక్తిని మీరు ప్రశ్నిస్తే, ఆ వ్యక్తిని మీరు అడిగితే వాడు ఒక్కటే చెప్తాడు. ఏమనంటే, మేము మా తల్లిదండ్రుల మాట జవదాటలేదండి, వారు ఎలా చెబితే అలా మేము విన్నాము, వారు చెప్పిన మాటను మేము వేదవాక్కుగా భావించాము, వారి మాట వినబట్టే మేము ఈరోజు ఇక్కడ ఉన్నాము అంటారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈరోజు పిల్లలైనటువంటి వారు, మన మధ్యలో పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ
పిల్లలు అంటే ప్రతి ఒక్కరము పిల్లలమే దేవునికి, అవునా కాదా? మనల్ని ఏమని పిలుస్తున్నాడు దేవుడు? నా కుమారుడా, నా కుమార్తెలారా అని పిలుస్తున్నారు. మీరు అనుకోవద్దు మేము పెద్దవాళ్ళం అయిపోయామండి, మేము ముసలి వాళ్ళం అయిపోయామండి, మాకు చాలా వయసు వచ్చేసిందండి అని మీరు అనుకుంటున్నారేమో. ఎంత వయసు వచ్చినా దేవునికి పిల్లలమే మనం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని దృష్టిలో మనమందరము ఆయన పిల్లలమే కనుక ఖచ్చితముగా మనమందరము కూడా ఆయన మాట వినువారముగా ఉంటే మనకు క్షేమం కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని విషయాలను మనం గమనించినట్లయితే చాలా స్పష్టంగా చెప్పబడుతున్న కొన్ని మాటలను మనము ఈరోజు ధ్యానించుకుందాం. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, నేను చదువుతాలమ్మా, జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. ఈ సామెతల గ్రంథం చదువు వారికి ఏమొస్తుందంట? జ్ఞానం వస్తుందట, తెలివి వస్తుందట, వివేకం కలుగుతుందట. ఈ లోకంలో ఏ విధమైనటువంటి సమస్యలు తెచ్చుకోకుండా ఎలా బ్రతకాలో నేర్పించేది సామెతల గ్రంథం. ఎవరైతే సామెతల గ్రంథాన్ని రోజు చదువుతారో వారు ఈ సమాజంలో చాలా క్షేమంగా బ్రతకగలుగుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సామెతల గ్రంథాన్ని ప్రతిరోజు చదివేవారు చాలా చక్కగా జీవించగలుగుతారు. ఆమేన్. ఈ సామెతల గ్రంథం చదవడం వల్ల తెలివి కలుగుతుంది, వివేచన కలుగుతుంది, జ్ఞానము కలుగుతుంది. అట్లాగే 5వ వచనంలో అంటాడు, జ్ఞానము గలవాడు. ఆల్రెడీ నీకు జ్ఞానం ఉంటే, ఆల్రెడీ నువ్వు జ్ఞానవంతుడు అయితే నీకు కలిగే మేలేంటంటే, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. వీటి చేత సామెతలను, భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది తెలివికి మూలముగా మనకు కనిపిస్తూ ఉంది. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. మూర్ఖులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మాట వినని మూర్ఖత్వం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారట దేవుని మాట వినేవారుగా ఉండరట. దేవుని మాటను వారు ఆలకించరు. దేవుడంటే ఏమాత్రం భయం లేకుండా వారు ఉంటారు. వారిని మూర్ఖులుగా ఎంచుతున్నాడు దేవుడు. ఎందుకంటే మూర్ఖులు ఎక్కడికి వెళ్తారండి? మూర్ఖులు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్ళిపోతారు. ఎవరైతే దేవుని మాట వినట్లేదో, ఎవరైతే దేవుడంటే భయం లేకుండా ఉంటున్నారో, ఎవరైతే దేవునిని ఆశ్రయించడం లేదో వారందరూ కూడా ఖచ్చితంగా నిత్య నరకానికి వెళ్ళేవారుగా ఉన్నారు. ఇది వాస్తవమైనటువంటి విషయం. మీకు బాధ కలగవచ్చు, కానీ నిజం ఇదే. మీకు బాధ కలిగినా, మీరు నన్ను ఏమనుకున్నా, దాని యొక్క పర్యవసానం మాత్రం ఖచ్చితంగా అది నిత్య నరకాగ్నికే దారి తీయబడి ఉంది. ఈ విషయాన్ని గమనించాలని మనం చేస్తున్నాను. 8వ వచనంలో అంటాడు, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములునై యుండును. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. మాతో కూడా రమ్ము, మనం ప్రాణము తీయుటకై పొంచియుందుము. నిర్దోషి అయిన ఒకరిని పట్టుకున్నటకు దాగియుందుము. పాతాళము మనుషులను మృంగివేయునట్లు వారిని జీవముతోనే మృంగివేయుదుము. సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పుకుము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరకును. మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము. నీవు మాతో పాలివాడయ్యుండుము, మనకందరికీ ఒక్కటే సంచి ఉండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమును పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు త్రిసికొనుము అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి మాటలను మనం గమనించినప్పుడు కొంతమంది దొంగలు, కొంతమంది దోచుకునేవారు, ఇట్లాంటి వారు ఎవరైనా నీతో సహవాసం చేయాలని నీ దరికి వచ్చి, ఇదిగో మనం ఇలా చేద్దాం, ఇలా వారికి అన్యాయం చేద్దాం, ఇలా మోసం చేద్దాం, ఇలా దోచుకుందాం, మనకి ఎంత సమకూడుతుంది, ఈ విధంగా మోసం చేయడం వల్ల, ఈ లెక్కలో తప్పు చూపించడం వల్ల, ఇక్కడ ఈ ఫ్రాడ్ చేయడం వల్ల మనకు మేలు కలుగుద్ది, మనకు లాభం కలుగుద్ది, ఇలా చేద్దాం, దీనితో మనం ఇవి కొనుక్కుందాం, అవి కొనుక్కుందామని ఆలోచన చేసేవారు ఎవరైనా ఉంటే వారితో స్పష్టంగా దేవుడు ఒక మాట చెప్తున్నాడు. పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము అంటున్నాడు. హల్లెలూయా. పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము అంటున్నాడు. ఇక్కడ ఏంటి?
పక్షి చూడటం ఏంటి? ఎవరు చూస్తున్నారు పక్షి చూడటం అంటే? దేవుడు చూస్తున్నాడు. వల వేయటం అంటే ఏదో సంపాదించుకుందాం అనేటటువంటి మోసం చేస్తున్న వారలారా, పక్షి చూచుతుండగా వల వేయుట వ్యర్థము, మీరు మోసం చేస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు. ఈ విషయంలో అది వ్యర్థము, దానివల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం మీకు రాదు అని స్పష్టంగా చెప్తున్నాడు. ఈ రోజుల్లో చాలామంది చాలా మోసాలకు పాల్పడుతూ ఉంటారు. వారి యొక్క లెక్కలలో మోసం చేయాలని, వారి యొక్క తూనికలో మోసం చేయాలని, ఇంకా అనేక రకాలుగా మోసపూరితమైనటువంటి మాటలు, మోసపూరితమైనటువంటి ఆలోచనలు చేసి ఎలాగోలా ఎదుటి వారి దగ్గర నుంచి దోచుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా వ్యర్థ ప్రయత్నం. దీనివల్ల ఏ విధమైన ప్రయోజనము లేదు. ఎందుకంటే పక్షి చూచుతుండగా వల వేయుట వ్యర్థము అంటున్నాడు ఒక్కటే మాటలో. ఆ పక్షి ప్రభు అయినటువంటి దేవుడు. పక్షి చూచుతుండగా వల వేయడం అంటే దేవుడు చూస్తుండగా నువ్వేదో పట్టుకోవాలని వేస్తున్న వల అది వ్యర్థమైనది, దానివల్ల ఏ విధమైన ప్రయోజనమో కలుగదు. ఎందుకనంటే వాక్యం స్పష్టంగా చెప్పబడుతుంది కదా, ఈ భూమి మీద నువ్వు సంపాదించుకున్న ఏది కూడా నీతో రాదు, సమస్తాన్ని నువ్వు వదిలి వెళ్ళిపోవాల్సిందే. సమస్తాన్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఎందుకు 10 మందిని మోసం చేసి సంపాదించడం, ఎందుకు 10 మందికి అన్యాయం చేసి సంపాదించడం, ఎందుకు 10 మందిని దోచుకొని సంపాదించడం, ఎందుకు 10 మందిని కన్నీటి పాలు చేసి నువ్వు సమకూర్చుకోవడం? దానివల్ల ఏ విధమైన ప్రయోజనం ఉందా? ఏమీ లేదు. నువ్వు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నువ్వు కష్టపడి సంపాదించే ధనం ఏదైతే ఉందో అది నీకు మేలుకరంగా ఉపయుక్తంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దోచుకున్న ధనంతో బిల్డింగులు కడతావేమో, నువ్వు దోచుకున్న ధనంతో ఆస్తులు కొనుక్కుంటావేమో, కానీ ఏది నీతో రాదు. ఖచ్చితంగా అన్నీ ఇక్కడ వదిలి ఒట్టి చేతులతో వెళ్ళిపోవాల్సిందే. అవునా కాదా? ఎవరైనా పట్టుకెళ్ళిన వారు ఉన్నారా? ఎవ్వరు కూడా, మనం చూచినంతలో ఎవ్వరు కూడా పట్టుకెళ్ళిన వారు లేరు. మీరు చేయించుకున్నటువంటి బంగారం ఏదైనా ఉండుంటే, మీరు చేయించుకున్నటువంటి ఉంగరాలు కావచ్చు, చెవులకు ముక్కులకు పెట్టుకునేటటువంటి బంగారం కావచ్చు, ఇట్లాంటిదంతా కూడా మనల్ని పాతి పెట్టక ముందే ఏం చేస్తారు? అవన్నీ ఒలిచి దాచేసుకుంటారు. అవునా? ఖచ్చితంగా రాకపోతే ఏం చేస్తారు చెప్పండి? ఏమాంజలి చెప్పమ్మా, రాకపోతే ఏం చేస్తారు? ముక్కుకు పెట్టుకున్నది రావట్లేదు, ఏం చేస్తారు? చాలా గట్టిగా చెప్తున్నాడు జోజి. ఎన్ని కోసేసినవి వచ్చినాయో జోజి వాళ్ళ షాపుకి. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కష్టపడ్డారో లేదంటే ఎవరినైనా మోసం చేసి దోచుకున్నారో ఏం చేశారో తెలియదు, కానీ ఏది కూడా మీతో రాదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలని మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక 100 ఎకరాల ఆసాము ఉన్నాడు. ఆయన ఎవరికి కూడా ఏ విధమైన సహాయం చేసినటువంటి వ్యక్తి కాదు. ఒకానొక రోజు ఆయన చనిపోయాడు. చనిపోతే వారి బంధువులు రాలేదు, వారి స్నేహితులు రాలేదు, ఎవరూ రాలా. ఒక 4 కూలివారిని పెట్టుకొని అతని శవాన్ని మోయించుకున్నారు. అంతకు మించిన దారుణం ఇంకేదైనా ఉంటుంది ఈ లోకంలో? అస్సలు ఉండదు. అది నేను నా కళ్ళారా చూశాను. కానీ కోట్ల ఆస్తిపరుడు, చాలా ధనం ఉంది, చాలా పిసినారి. ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమీ లేదు. మోయటానికి 4 మనుషులు దొరకలేదు. అంటే అతడు తన జీవితంలో ఒక 4 మనుషులను సంపాదించుకోలేకపోయాడు. అర్థమవుతుందండి? ఇది చాలా భయంకరమైనటువంటి, దుర్భరమైనటువంటి స్థితి. అందుకని మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ లోకంలో మనం ఏమి సంపాదించుకుంటున్నాం అనేది ఒక్కసారి మనము క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. ఎవరికి వారు క్వశ్చన్ చేసుకోవాలి. నేను ఏమి సంపాదించుకుంటున్నాను? మంచి సంపాదించుకుంటున్నానా, చెడు సంపాదించుకుంటున్నానా? నేను నా మరణం తర్వాత నాతో పట్టుకెళ్ళగలిగే దానిని సంపాదించుకుంటున్నానా, లేదంటే నేను మొత్తం వదిలి వెళ్ళాల్సిన దాన్ని సంపాదించుకుంటున్నానా? నేనేమి సంపాదించుకుంటున్నాను అనే దానిని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రశ్నలు మీరు రాసి పెట్టుకోండి, ఇంటి దగ్గర రాసి పెట్టుకోవడం మంచిది. నేనేమి సంపాదించుకుంటున్నాను అని క్వశ్చన్ రాసుకోండి. తరువాత నాతో పట్టుకెళ్ళగలిగే దానిని నేను సంపాదించుకుంటున్నానా, విడిచిపెట్టి వెళ్ళేదానిని నేను సంపాదించుకుంటున్నానా అన్న ప్రశ్న ఎవరికి వారు ఇంట్లో రాసి పెట్టుకోండి. పెద్ద చార్ట్ మీద పెట్టుకోండి. మీ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా అది చూసి అడుగుతారు, ఏంటిది అని అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళకి వాక్యం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధంగా దేవుని సువార్తను ప్రకటించండి. మీ ఆఫీసుల్లో పెట్టండి.
మీ ఆఫీసులో, మీ షాపుల్లో ఇలాంటి ప్రశ్న ఒకటి రాసి పెట్టండి. నేనేమి సంపాదించుకుంటున్నాను అని చెప్పి పెద్ద అక్షరాలతో రాయండి, ఎర్రటి అక్షరాలతో. క్రింద నేను నాతో పట్టుకెళ్ళగలిగే దానిని సంపాదించుకుంటున్నానా, లేదంటే విడిచిపెట్టి వెళ్ళేదానిని సంపాదించుకుంటున్నానా అని పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా అది చూసి అడుగుతారు, ఏంటండి ఇది అని. అడిగినప్పుడు వారికి చెప్పండి, ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద సంపాదించుకునేదంతా కూడా ఖచ్చితంగా వదిలి వెళ్ళాల్సిందే. ఏ ఒక్కడు కూడా కొంచెము కూడా పట్టుకెళ్ళలేడు. అట్లా పట్టుకెళ్ళలేని దానికోసం మోసం చేసి, అన్యాయం చేసి, అబద్ధమాడి, మరి ద్రోహం చేసి, తప్పుడు లెక్కలు రాసి, ఇట్లాంటివన్నీ చేసి మనం మోసం చేసి సంపాదించాల్సినటువంటి అవసరమైతే లేదు. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే పక్షి చూచుచుండంగా వలవేయుట వ్యర్థము, ఏ విధమైనటువంటి ప్రయోజనము కలుగదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అట్లాగే 16వ వచనంలో అంటాడు, కీడు చేయుటకే వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకే వారు త్వరపడుచుందురు. పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము, వారు స్వనాశనమునకే పొంచియుందురు, తమ్మును తామే పట్టుకొనుటకే దాగియుందురు. ఆశాపాతకులు అందరి గతి అట్టిదే. దానిని స్వీకరించు వారు ప్రాణము అది తీయును, దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయును. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారముల్లోనూ పట్టణంలోనూ జ్ఞానం ప్రచురించుచు తెలియచేయుచున్నది. ఎట్లనగా జ్ఞానం లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండగోరుదురు, అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేయుచు ఆనందింతురు. ఇదొకటి చాలా విలువైనటువంటి విషయం, అపహాస్యం చేయటం. చాలామందిని చూస్తూ ఉంటాం మనం, వారు ఎంతసేపు కూడా ఇతరుల గురించి అపహాస్యం చేస్తూ ఉంటారు. ఆమె చూసావా అలాగా, ఈయన చూసావా ఇలాగా అని వారిని గురించి వెక్కిరిస్తూ మాట్లాడుతుంటారు, వక్రీకరిస్తూ మాట్లాడుతూ ఉంటారు. వారికి లాగా మాట్లాడటం, వారికి లాగా నడవటం. చూసారా కొంతమంది ఎవరినైనా అపహాస్యం చేసేటప్పుడు వారు ఎలా నడుస్తారో వీరు అలా నడిచి మరీ ఎక్కిరిస్తారు, వారు ఎలా మాట్లాడతారో వారికి లాగా మాట్లాడి మరీ వెక్కిరిస్తారు. ఇట్లా అపహాస్యం చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు చాలా అంటే చాలా నష్టపోతారు. మీ జీవితంలో ఒకరి సహాయాన్ని మీరు కోల్పోతారు, దేవుని సహాయాన్ని మీరు కోల్పోతారు. ఎవరు కూడా మీ మీద జాలి దయ చూపించలేరు. ఒకవేళ ఎవరన్నా చూపించినా నీ నుంచి ప్రతిఫలం ఆశించి చూపిస్తారే కానీ హృదయపూర్వకంగా చేయాలనుకోరు. హృదయపూర్వకంగా మనం పొందుకునేటటువంటి ఆ దయ, ఆ లాభము ఏమిటంటే తిరిగి ఆశించనిది అది దేవుని యొద్ద నుండి మనకు అనుగ్రహించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకని అపహాస్యం చేసేవారు ఎవరైనా ఉంటే దయచేసి మీరు పూర్తిగా మీరు మీ అపహాస్యం నుంచి ఇతరులను తక్కువ చేసి మాట్లాడటం, ఇతరులను అపహాస్యం చేయడం, ఇతరులను హేళన చేయడం, ఇతరులలాగా మాట్లాడటం, ఇతరులలాగా నడవటం, ఇతరులలాగా మీ యొక్క బాడీ లాంగ్వేజ్ ప్రదర్శించడం, ఇదంతా కూడా మీరు మానుకోండి. దానివల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు, దానివల్ల మీకు పూర్తి నష్టము కలుగుతుంది. ఈ విషయాన్ని గమనించాలని మనవి చేస్తున్నాను.